బ్రేకింగ్ న్యూస్ లిక్కర్ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో కసిరెడ్డి వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. కసిరెడ్డి పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. లిక్కర్ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో కసిరెడ్డి వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. ఈ విచారణ అనంతరం కసిరెడ్డి పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, లిక్కర్ కేసుకి సంబంధించి సిఐడి నోటీసుల్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కసిరెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. సో తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉండబోతాయి అనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే కనుక సిఐడి అధికారులు ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో హైకోర్టుకు సంబంధించి కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చుక్కెదురైన పరిస్థితి కనిపిస్తోంది. సిఐడి నోటీసులకు సంబంధించి కూడా ఈసారి పూర్తి వివరాలతో 160 స్టేట్మెంట్ కోసం టైంతో సహా నోటీస్ ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టు సూచన చేసింది. అలాగే సిఐడి ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరిన పిటిషన్ కి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందస్తు చర్యలు తీసుకోండి, అంటే అరెస్టు చేయకుండా ఇవ్వడానికి సంబంధించి తాము ఎక్కడ దీంట్లో జోక్యం చేసుకోలేము, అలాగే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి తాము సిద్ధంగా లేము, ఖచ్చితంగా విచారణకు హాజరై వారు అడిగిన వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా దాంట్లో పూర్తి స్థాయిలో కూడా నివేదికలు పేర్కొన్నట్లు కూడా తెలుస్తోంది. నిన్ననే ఇదే అంశానికి సంబంధించి కూడా ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి కూడా హైకోర్టులో చుక్కెదురైన పరిస్థితి కనిపించింది. తాజాగా ఇదే కేసులో ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ని ఏపీ హైకోర్టు డిస్మిస్ చేస్తూ తన తీర్పును వెలువరించింది. రైట్, థ్యాంక్ యూ శివ.